హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు బ్లాగ్ ఏంటంటే, యాక్చువల్లీ నిన్న నా దగ్గర ఉన్న టెక్సస్ బ్యాగ్స్ అంటే న్యూ షాపింగ్ అన్నీ అన్ప్యాక్డ్ ఏమైతే ఉన్నాయంటే యూజ్ చేయలేనివన్నీ నేను బ్లాగ్ చేసా. సిగ్గు ఉండాలి కదా నాకు. అంటే ఆల్రెడీ 5 బ్యాగ్స్ ఉన్నాయి, 4 బ్యాగ్స్ ఉన్నాయి, చాలా క్లోత్స్ ఉన్నాయి, ఒక 20-30 పైగా ఉన్నాయి. ఇంకా అబ్బే వేసుకోలేదు, ట్యాక్స్ అవి కట్ చేయలేదు. ఉండాలి కదా కొంచెం మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి కదా. శాలరీ పడిన వెంటనే ఇప్పుడు మంత్లీ వెళ్తా. ఈసారి పోను వెళ్ళలేదు. లాస్ట్ వీకెండ్ స్టార్టింగ్ వీక్ కదా వెళ్ళలేదు. ఊరుకోవచ్చు కదా అలాగా ఈ మంత్ అవగానే. ఎప్పుడో జాన్లో షాపింగ్ చేసుకోవచ్చు కదా. నిన్న ఫ్రెండ్ కాల్ చేసింది, టెక్సస్కి వెళ్దాం షాపింగ్ అని. ఫోన్ వచ్చిందో లేదో, వెళ్దాం పదా ఇంకా అని చెప్పి ఇప్పుడు వెళ్ళినా ఊరుకున్నానా. ఏదో ఒక 500 వెళ్ళినందుకు 2-3 టాప్స్ కొనుక్కొని ఏమైనా చెప్పులు కొనుక్కుంటే వచ్చేయాలి, అంతే కదా. చూపిస్తా, ఇప్పుడు దానికోసమే బ్లాగ్ చేస్తున్నా. చూపిస్తా, బ్యాగ్స్ అంతా చూపిస్తా. అవసరం లేనివన్నీ అసలు ఎందుకు కొన్నాను నాకే అర్థం కావట్లా. కొన్నప్పుడు నాకు క్యూట్గా అనిపించింది, కళ్ళు మెరుస్తాయి గర్ల్స్ అని. నాకు వచ్చిన తర్వాత అబ్బా ఎందుకు ఇవన్నీ కొన్నానని నాకే అనిపిస్తుంది. నాకు ఎప్పుడు మ్యాక్సిమం అనిపించదు కొన్నాను, అబ్బా కొనుక్కున్నా అని ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు మాత్రం అబ్బా ఎందుకు ఇవన్నీ నేను కొన్నాను నాకు అర్థం కావట్లా. సరే చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది ఒక బ్యాగ్. కొన్ని ఓకే టీషర్ట్స్ కొనుక్కున్నా వెళ్ళినప్పుడల్లా. ఇది కామన్ గర్ల్స్కి, ఏదో తక్కువ రేటు కనిపించింది టీషర్ట్స్ టాప్స్ కొన్న ప్రాబ్లం ఏం లేదు. టీషర్ట్స్ కొనుక్కున్నా ఓకే, వర్త్. ఈ బ్యాగ్ సౌండ్ వినిపిస్తుందా? కప్పులు, డోళ్ళు, డొక్కులు, పింగాణివి, గ్లాసులవి మొత్తం కొనుక్కున్నా. అసలు ఇవి ఎందుకు కొన్నాను నాకు అర్థం కావట్లేదు. చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏవే బట్టలు కొనుక్కున్నాను అని చూపిస్తాను. పక్కన పెట్టేసి బిల్లు ఎంత పిలిచిన ఆమెకేమో 200 అయింది. ఏదో ఒక టాప్ ఏదో చిన్న 2 ఐటమ్స్ కొనుక్కుంది. పిలిచిన దానికి వెళ్ళిన ఆమెకేమో ఎంతో చెప్పను, ఎందుకంటే ఇప్పుడు మా చెల్లి మా కజిన్స్ వాళ్ళు చూస్తారు ఎందుకులే. బిల్లు రేట్స్ అయితే చెప్పను, కాస్ట్ దేనికి చెప్పను నేను ఎప్పుడు. ఇది వర్త్, ఈ బ్యాగ్ వర్త్. ఒక కోట్ మోడల్ డ్రెస్ తీసుకున్నా. నెక్స్ట్ టీషర్ట్స్ అంటే ఎక్కువ ఉన్నాయి, నైట్ డ్రెస్ టీషర్ట్స్. ఇంకా ఎక్కువ కావాలని చెప్పి ఒక 2 టీషర్ట్స్, ఒక షార్ట్ తీసుకున్నా, ఒక 2 టీషర్ట్స్ సింపుల్ తీసుకున్నా. ఇది ఓకే. ఇదంతా ఇప్పుడు ఇది ఎందుకు కొన్నాను నాకే అర్థం కావట్లేదు. ఇది కొనుక్కున్నాను ఓకే, ఎందుకంటే ఇది హ్యాంగర్ తగిలించుకోవడానికి, ఈవెన్ పెన్స్, చిన్న క్యూట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కొనుక్కున్నాను. ఇది ఈ కప్పులు ఎందుకు కొన్నాను అంటే ఇది ఈ కప్పులు అక్కడ క్యూట్గా అనిపించాయి, తీసేసుకోవాలనిపించింది. ఇప్పుడు ఒకటి తీసుకోవచ్చు కదా. 1, 2, 3, 4. ఇప్పుడు నేను ఏదైనా పెళ్ళి అయిపోయినా నా దగ్గర ఏమైనా ఫ్లాట్ ఉందా? హాస్టల్లో ఉంటున్నా, పీజీలో. కబోర్డ్ నాకు ఇప్పుడు కబోర్డ్ ప్లేస్ లేదు, ఇంక ఇవన్నీ అక్కడ పెట్టాలో. ఇప్పుడు ఓకే 2-3 కప్స్ తీసుకున్నా ఓకే. ఇది నా దగ్గర కాఫీ కప్స్ ఎన్ని ఉన్నాయంటే అందరి దగ్గర 1 మ్యాక్స్ 2 ఉంటాయి, కాఫీ తాగడానికి లేదంటే బటర్ మిల్క్ తాగడానికి ఏంటో. నా దగ్గర 4 ఉన్నాయి. ఊరుకోవచ్చు కదా. ఇది బటర్ మిల్క్ ఏదైనా తాగడానికి బాగుంటుంది కొన్నా. ఇది మళ్ళీ పర్పుల్ క్యూట్గా ఉందని ఇది కొనేసి, ఇది లోపల పర్పుల్ ఉంది ఇది బాగుందని ఇది కొన్నా. పింక్ గర్ల్స్ పింక్ బాగుంటుంది అని చెప్పి ఇది కొన్నా. అబ్బాయి క్యూట్గా ఉంది, వైట్ కప్ చాలా బాగుంది అని చెప్పి ఇది కొన్నా. ఇది నేను ఏదో రోజు కిచెన్లో ఉన్నట్టు, ఎప్పుడో ఒకసారి మ్యాగీ చేసుకుంటున్నా, ఏదో రోజు కిచెన్లో ఉన్నట్టు పసుపులు కారాలు వేసుకోవడానికి. ఇది కబోర్డ్లో నా దగ్గర ఆల్రెడీ కింద సార్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్న 2 ఉన్నాయి ప్లాస్టిక్వి. ఇవి ఎందుకు కొన్నా నాకే తెలియదు, బాగుందని చెప్పి కొనేసా. ఇది వర్తేలే. ఇది జస్ట్ 40-50 రూపీస్ అన్నీ వేసుకోవడానికి కొనుక్కున్నాను. ఇది ఓకే.
కప్పులు. ఇది ఒక బ్యాగ్ అయింది. ఇప్పుడు ఇంకొక బ్యాగ్. ఓకే, కప్పులు కొనుక్కున్నా, క్యూట్గా ఇవి ఉన్నాయి. కప్స్ కొనుక్కున్నా. ఓకే, ఊరుకోవచ్చు కదా అక్కడ. ఇది కప్ కొంచెం వెరైటీ ఉందని ఇది కొంచెం బాగుందని ఇది బాగుందని ఇది బాగుందని ఈ కప్స్ కూరుకున్నా. ఓకే, ప్లేట్ క్యూట్గా ఉందని చెప్పి ప్లేట్. ఇది కొంచెం బ్లాక్లో ఉంది, అన్ని వైట్లో ఉన్నాయని చెప్పి బ్లాక్ కప్. నా దగ్గర అయితే ప్లేట్లు లేనట్టు, అడుక్కున్న దానిలాగా ఉన్నట్టు నాకు ఏ ప్లేట్స్ లేనట్టు. నాకు ఆల్రెడీ అందరికీ పీజీలో ఉన్న వాళ్ళకి ఎన్ని ప్లేట్స్ ఉంటాయి? ఒక్కొక్క ప్లేట్ ఉంటుంది తినడానికి. నాకు టిఫిన్ ప్లేట్, కప్స్ ఉంటాయి, అదే ఒక 3 ఉంటాయి చట్నీ చేసుకోవడానికి, అదే టిఫిన్ ప్లేట్. అండ్ మధ్యాహ్నం తినడానికి ఇంకో పింగాణి ప్లేట్. పోనీ ఆ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఊరుకోవచ్చు కదా. ఈ ప్లేట్ ఎందుకు కొన్నా నాకు అది. ఇందులో తింటానా అంటే ఇందులో తిన్నాను, కబోర్డ్లో పెట్టి దాయడానికి. ఇది ఒకటి, ఇది క్లాసిక్గా ఉందని చెప్పి ఇది కొన్నా, ఎగ్ షేప్లో ఉందని చెప్పి. నా 2 కొన్నాను, ఊరుకోవచ్చు. ఇది ఎందుకు కొన్నా నాకే అర్థం కావట్లేదు. బాగుంది, ఓవల్ షేప్, అసలు క్లాసిక్గా ఉందని చెప్పేసి. ఇది కూడా క్లాసిక్గా ఉందని చెప్పి ఇది కొన్నా. దీంట్లో ఏం పెట్టాలి ఇప్పుడు, నాకు ఏం పెట్టాలి కూడా తెలియదు. అది కొన్ని పెట్టి వాడతానంటే ప్లాస్టిక్వే వాడతాను, ఇవన్నీ దాసిస్తా. ఎలాంటిదాన్ని అంటే నేను రిచ్వన్నీ కొనుక్కుంటాను, దాస్తాను. పూర్వన్నీ ప్లాస్టిక్ సామాన్లు, గ్లూకోజ్ డబ్బాల డొక్కులు, ఐస్ క్రీమ్ డొక్కులు అందులో వాడతా. ఇలాంటివన్నీ దాయడానికి ఇప్పుడు పోనీ నాకు ఏదైనా ఫ్లాట్ ఉందా, నేను పెళ్లి చేసేసుకున్నానా, పోనీ ఈ సామాన్లన్నీ ఎందుకున్నాను. ఇక్కడికి వచ్చింది, అక్కడికి ఆల్రెడీ మా ఫ్రెండ్ అనింది, సో ఇవన్నీ ఎందుకు కొంటున్నవి అంటే కబోర్డ్లో పెట్టుకోవడం బాగుంటుంది. ఒక్కొక్కటి అయితే బాగుంటుంది, ఒక్కొక్కటి. ఈ సామాన్లంతా నేను ఫ్లాట్ ఉందో లేదో నేను కొనుక్కోరేమో ఒకేసారి. ఏదో పెళ్ళి అయిపోయిందనిలాగా సామాన్లు ఎప్పుడు నేను బట్టలే కొనుక్కొని వస్తా. ఫస్ట్ టైం నాకు పిచ్చి పట్టిందేమో, నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు బట్టల వైపు తప్ప యాక్సరీస్ వైపు, అసలు ఆర్నమెంట్స్ వైపు కానీ, యాక్సరీస్ వైపు కానీ, గ్రోసరీస్ వైపు కానీ అసలు నా కళ్ళే వెళ్ళవు. ఫస్ట్ టైం ఆ ఫ్లోర్కి వెళ్ళా అనవసరంగా, చూసినట్లా క్యూట్ అనిపించాయి. ఇది ఒకటి, ఇలాంటి ప్లేట్ లేదని చెప్పి ఇది క్యూట్గా. అసలు ఎందుకు చేసి ఈ ప్లేట్లు ఇవి ఇన్ని కప్పులు, ఈ కప్పులు, ఇవి ఎందుకు కొన్నానో నాకే అర్థం కావట్లా. కొనేసింది ఏదో కొనేసుకున్నా. అన్నీ నీట్గా బ్యాగ్లో పెట్టేసి నీట్గా కబోర్డ్లో పెట్టేస్తా. అసలు యూజ్ చేయని ఒక్కటి కూడా యూజ్ చేయను. నా దగ్గర ఆల్రెడీ ప్లాస్టిక్ కప్స్ ఉన్నాయి, తినడానికి ఏవైనా చేసుకొని, మురి మిక్చర్ కానీ మ్యాగీస్ కానీ చేసుకోవడానికి నా దగ్గర తినడానికి కప్స్ ఉన్నాయి. ప్లేట్లు 2 ఉన్నాయి, డబ్బాలు, బాక్సులు చాలా ఉన్నాయి. వ్లాగ్లో చూపిస్తా కదా, రూమ్ వ్లాగ్ చేస్తా కదా, వస్తువులన్నీ చూపిస్తా. ఆల్రెడీ నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇవి ఎందుకు కొన్నానో నాకు అర్థం కావట్లేదు. అట్లా అన్నీ దాచి నీట్గా బ్యాగ్లో, ఎప్పుడో 2-3 years తర్వాత పెళ్ళి అవుతుంది కదా, అప్పుడు ఇంటికి వెళ్తాం కదా, నాకంటూ ఒక ఫ్లాట్ ఉంటుంది కదా, అప్పుడు అందరూ ఇవన్నీ పెట్టుకుంటా. అప్పటి వరకు అయితే దాస్తా. 2-3 years ఎలా దాస్తారో అనుకోకండి. నేను బీటెక్లో ఉండి, కాలేజ్లో ఉండి చిన్నప్పుడు ఉన్న కప్పులన్నీ కూడా దాచుకున్నా. అక్కడికి వచ్చి అన్నీ చూపిస్తా కదా. సో ఇది గాయ్స్, తీసుకెళ్ళిన ఆమెమో తప్పుకొచ్చి పెట్టుకుంది. దాంతో వెళ్ళిన ఆమె అంటే నేను వేరే డిఫరెంట్. నా కళ్ళు మంచివి కాదు. షాపింగ్కి వెళ్తే అస్సలు బట్టల మీద మంచివి కాదు అనుకున్నాను ఇప్పుడు వరకు. ఇప్పుడు వేరే థింగ్స్లో కూడా అనుకోలే. నేను చూస్తే నాకే షాప్ ఇంకొచ్చింది. పోనీలే, ఏం చేస్తాం, నచ్చింది కొనుక్కున్నా కదా. ఈ మంత్ కొంచెం తగ్గించాలి, తినడం, ఆర్డర్లు అన్నీ తగ్గించాలి. హారిక ఇట్రా
తీసుకెళ్దాం అనేది ఎవరు? బిల్ ఎంత? 209. వెళ్దాం అనేది ఇది, నేను ఓకే అనేదాన్ని నేను. సో ఇది గైస్, ఇది నా టెక్సస్ థింగ్స్ అండి. ఇంకా షాపింగ్ అయితే తగ్గించాలి ఈ మంత్ అంతా. మళ్ళీ జాన్లోనే చేసుకుంటా. ఈ మంత్ అసలు ఏ షాపింగ్ చేయను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీలో ఎవరైనా షాప్ వాళ్ళకి ఉంటే కమెంట్ చేయండి. నేనైతే పిచ్చి, షాపింగ్ పిచ్చి. బాయ్, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.